మన వీధుల్లో వినాయక చవితి పండలు చూడగానే ఏమనిపిస్తుంది? డీజేలు, లైటింగ్లు, ఓ పెద్ద ఉత్సవం, అంతా సందడి. ఈ పండల్ కల్చర్ అనేది, వీధి వీధిన వినాయకుడిని పెట్టే సాంప్రదాయం అనేది అసలు ఎలా మొదలైందో తెలుసా? అది 19వ శతాబ్దం. అప్పటి వరకు వినాయక చవితి అనేది చాలా పర్సనల్గా ఇంట్లో అంత ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన జరుపుకునేటటువంటి చిన్న పూజ. మట్టితో చేసినటువంటి వినాయకుడికి పూజలు చేసుకోవడం, ప్రసాదాల్ని నైవేద్యంగా పెట్టడం, పక్కనే ఉన్నటువంటి చెరువులో నిమజ్జనం చేయడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉండేది. అప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండేవాళ్ళం. నలుగురు కలిసి మాట్లాడుకుంటే ఎక్కడ తిరుగుబాటు చేస్తారేమో అని చాలా భయపడిపోయేవారు. అందుకే పబ్లిక్ మీటింగ్స్ కానీ, పొలిటికల్ గ్యాదరింగ్స్ కానీ పూర్తిగా బ్యాన్ చేసేసేవారు. ప్రజల్ని కలవడం ఎలా, దేశం కోసం వాళ్ళని యునైట్ చేయడం ఎలా, ప్రతి సమస్యకి ఒక సమాధానం ఉంటుంది అన్నట్టుగానే అప్పుడు వచ్చారు ఒక నాయకుడు. ఆయన పేరే బాల్ గంగాధర్ తిలక్. ఆయన ఒక విషయాన్ని గమనించారు. బ్రిటిష్ వాళ్ళు పొలిటికల్ మీటింగ్స్ ని, గ్యాదరింగ్స్ ని బ్యాన్ చేయగలరేమో కానీ మతపరమైన పండగని ఆపలేరు కదా. అందుకే 1893లో తిలక్ గారు ఈ ప్రైవేట్ పండగని ఒక పబ్లిక్ మూమెంట్గా మార్చారు. ఆయన గణేశుడిని గాడ్ ఫర్ ఎవ్రీ మ్యాన్ అన్నారు. ఇంట్లో ఉన్న గణేశుడిని వీధులోకి తీసుకొచ్చారు. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పండల్స్ కట్టారు. ఆ పండల్స్లో కేవలం హారతులు ఇవ్వడం, ప్రసాదాలే కాదు, దేశభక్తి గీతాలు, నాటకాలు, స్వాతంత్ర ఉద్యమం గురించి ఉపన్యాసాలు అన్నీ జరిగేవి. ఆ పండల్స్లో ప్రజలు కలిసి మీటింగ్ ప్లేస్గా మార్చుకున్నారు. మన వినాయక చవితి పండగ అనేది అప్పుడు ఒక ఉద్యమం కోసం మొదలైంది, ఈరోజు ఒక సాంప్రదాయంగా మారింది. స్వాతంత్రం వచ్చాక ఆ పొలిటికల్ అవసరం లేకపోయినా ఆ కమ్యూనిటీ స్పిరిట్ అలాగే ఉండిపోయింది. ముంబైలో లాల్ బాగ్జా రాజా లాంటి గొప్ప పండల్స్ ఆ సాంప్రదాయానికి, ఈ రోజు ఉన్నటువంటి వైభవానికి ఒక సాక్ష్యంగా మనం చూడొచ్చు. సో నెక్స్ట్ టైం మనం గల్లీలో ఉన్నటువంటి మన గణేష్ పండల్ చూసినప్పుడు కేవలం ఒక ఉత్సవంలా కాకుండా మన చరిత్రలో ఒక గొప్ప చాప్టర్లా కూడా చూడాలి.